ఈరోజు కళాభవన్ ముద్దు ఉర్దూ గారు వద్దు అనే విషయంలో ఇక్కడ చేస్తున్నటువంటి మన దళిత సంఘాలు చేస్తున్నటువంటి ఈ మీటింగ్లలో ఎందుకు చేస్తున్నామని అంటే గతంలో కూడా 3-4 సందర్భాల్లో కూడా అక్కడ హాస్టల్స్ అక్కడ వ్యక్తులు అక్కడిక్కడ పోతుంటే కూడా మన వాళ్ళ మీద కూడా దాడులు చేయడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి దాడులు కూడా ముందు కూడా కాకూడదని అంటే కూడా వెనకాలనేమో చర్చి ఉంది, ఇక్కడనేమో ఉర్దూ గారు కట్టిండ్రు. కడితే ఇక్కడ కళాభవన్ పక్కన ఉంటుంది. అక్కడ కళాభవన్ నుండి వీళ్ళు మస్జిద్ నమాజ్ చదువుకుంటుండి వాళ్ళు అక్కడ క్రిస్టియన్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ అంబేద్కర్ కళాభవన్లో మనం పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ డీజే సౌండ్లు కానీ వింటే వాళ్ళు భరించలేక అవతలకెళ్ళి వచ్చి కూడా దారుణాలు చేస్తారని మేము అనుకుంటూ ఇది కరెక్ట్ సమయం కాదు, ఇది కరెక్ట్గా నిర్ణయం కాదనేది ఉబిదుల్లా కొత్వాల్కు కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా కూడా మేము ఇంతగానం కూడా మేము స్టేట్మెంట్లు కానీ అవి ఇస్తుంటే కూడా మీరు కావాలని ఒక ఉద్దేశపూర్వకంగానే మీరు అందరినీ రెచ్చగొట్టే విధంగా కూడా మా ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎలాంటి కోపతాపాలు కూడా లేవు. గతంలో కూడా వాళ్ళంటే కూడా మాకు ప్రేమనే, కానీ మీరే అనవసరంగా మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. కాబట్టి ఉర్దూ గారును ఆఫ్ చేస్తే మేము కూడా కలిసిమెలిసి ఉంటామని మేము అనుకుంటున్నాం. లేకపోతే రేపు జరిగే భవిష్యత్తు తరాలకు కూడా మీరు నాశనం చేస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా కూడా మేము ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం. దళిత సంఘాలు ప్రతి ఒక్క దళిత సంఘాలను కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. ఊర్లలోకి వెళ్ళి కూడా మొత్తం మా దండోర ఉద్యమాలు ఏ విధంగా అయితే తీసుకెళ్ళినామో అదే విధంగా కూడా దండు కట్టి మా కళాభవన్ కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం.